కాలంతో పాటు టెక్నాలజీ కూడా స్పీడ్గా డెవలప్ అవుతుంది. అరచేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఆల్మోస్ట్ ప్రపంచం ఉన్నట్లే. ఎలాంటి కొత్త టెక్నాలజీ వచ్చినా ఎంటర్టైన్ అవ్వడానికి ఎన్ని మార్గాలున్నా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మొగ్గు చూపేది మాత్రం మూవీస్ వైపే. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రేక్షకుడి లైఫ్లో ఒక పార్ట్. మనిషి జీవితం మీద సినిమా ఎంత ప్రభావం చూపిస్తుందో, సమాజాన్ని సినిమా ఎలా శాసిస్తుందో అందరికీ తెలుసు. ఉదాహరణలు చెప్పాలంటే 100 సంవత్సరాల భారతీయ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకునే ప్రేక్షకుడు, నచ్చకపోతే మొహమాటం లేకుండా తిరస్కరించిన సందర్భాలు అనేకం. ఇక ఈ 2015వ సంవత్సరం విషయానికొస్తే మన టాలీవుడ్లో దాదాపు 150కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాలు, సొసైటీలో స్ఫూర్తి నింపిన సినిమాలు, చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలని మరోసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఐ డ్రీమ్ మీడియా. 2015 రివైండ్లో టాప్ మూవీస్ ఏంటో ఓసారి చూద్దాం. పెద్ద హీరోల్లో ఫ్యామిలీ హీరోగా విక్టరీ వెంకటేష్కి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళిద్దరినీ భగవంతుడు భక్తుడిగా చూపిస్తూ హిందీ ఓ మై గాడ్కి తెలుగు రీమేక్గా చేసిన సినిమా గోపాల గోపాల. పవన్ వెంకీ కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ మూవీ వారి ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అయిన గోపాల గోపాలతో 2015 బాక్స్ ఆఫీస్ బుకింగ్ ఓపెన్ అయింది. తడాకా లాంటి హిట్ తర్వాత డాలీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కొత్తదనం కోసం ట్రై చేస్తూ గత కొంతకాలంగా హిట్ లేక అల్లాడిపోతున్న నందమూరి కళ్యాణ్ రామ్కి 2015 కలిసొచ్చింది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన పటాస్తో పటాస్ బాగానే పేల్చాడు. రొటీన్ స్టోరీ అయినా ఫ్రెష్ సీన్స్తో, ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో అనిల్ రావిపూడి అనే కొత్త డైరెక్టర్ని పరిశ్రమకి పరిచయం చేస్తూ తన ఓన్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్పై పటాస్ని నిర్మించాడు కళ్యాణ్ రామ్. 2015కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందించి ఫ్లాప్ల పర్యానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రముఖ కమెడియన్ స్వర్గీయ ఎంఎస్ నారాయణకి ఇది ట్రిబ్యూట్ అనే చెప్పొచ్చు. సినిమాలో చివరి షాట్ కూడా ఎంఎస్ కామెడీ పైనే ఉంటుంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మళ్ళీ ఇది రాని రోజుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓనమాలు వంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేసిన క్రాంతి మాధవ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లైఫ్లో ఓ గోల్ ఉన్న రన్నర్ లైఫ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన ప్రతి మాట మనిషి మనసును తడుతుంది. ఇలాంటి సినిమాలకి అవార్డులు వస్తాయి కానీ కలెక్షన్స్ రావు. అది మన తెలుగు సినిమా చేసుకున్న పాపమో, ఆడియన్స్ తాలూకా అన్మెచ్యూరిటీయో అర్థం కాదు. ఏది ఏమైనా రొటీన్ సినిమాలకి భిన్నంగా రూపొందిన మళ్ళీ ఇది రాని రోజు 2015 బెస్ట్ మూవీస్లోనే ది బెస్ట్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 10 ఏళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆంధ్రవాలా వచ్చింది. అది ఏ రేంజ్ కళాఖండమో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన టెంపర్ బాక్స్ ఆఫీస్ తాట తీసేసింది. అనూప్ సాంగ్స్, మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్గా నిలిచాయి. మొదట్లో కరప్టెడ్ కాప్గా ఉండి తర్వాత హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇస్తూ తను మారి సొసైటీని మార్చే ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో తన స్టైల్ ఆఫ్ యాక్షన్తో తారక్ ఇరగదీసేశాడు. పటాస్కి, టెంపర్కి కథాపరంగా చాలా దగ్గర పోలికలున్న నిర్భయ క్లైమాక్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవడంతో సూపర్ హిట్ చేశారు. కెరియర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్న యంగ్ హీరో నాని ఎవడే సుబ్రహ్మణ్యం అనే వైవిధ్యభరితమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రొటీన్ లైఫ్ గడుపుతున్న ఒక కార్పొరేట్ జాబ్ హోల్డర్ తన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్తో ఈ మూవీ తెరకెక్కింది. నాగ్ అశ్విన్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. 2015 మార్చి 3వ వారంలో రిలీజ్ అయిన ఎవడే సుబ్రహ్మణ్యంకి పాజిటివ్ రివ్యూస్ రావడమే కాకుండా నాని యాక్టింగ్కి, సినిమాటోగ్రఫీకి చాలా ప్రశంసలు వచ్చాయి.
జులై వంటి హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ల కాంబోలో వచ్చిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. విలువలే ఆస్తి అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ పెట్టిన ఈ సినిమా మనుషులు వాళ్ల మధ్య అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవేం కావు అనే మంచి పాయింట్తో ఆడియన్స్ ముందుకొచ్చింది. డిఎస్పి మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచింది. త్రివిక్రమ్ మార్క్ పంచులతో, బన్నీ ఔసమ్ పర్ఫార్మెన్స్తో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తికి ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. తెలుగు సినిమాకి టెక్నాలజీ పరంగా కొత్త హంగులు దిద్దిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా బాహుబలి. ఇక తర్వాత బాహుబలిని విజువల్ వండర్గా హాలీవుడ్ లెవెల్లో తీస్తాడని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. భారీ బడ్జెట్తో, టాలెంటెడ్ టెక్నీషియన్స్తో దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి ఫ్యామిలీ అంతా సినిమాని ఇష్టపడి పర్సనల్ పనులు కూడా పోస్ట్ పోన్ చేసుకుని చేసిన సినిమా బాహుబలి. 2 పార్ట్స్గా ప్లాన్ చేసి ఫస్ట్ పార్ట్ బాహుబలి ది బిగినింగ్లోనే కంక్లూజన్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు జక్కన్న. టాలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలోనే బాహుబలి ఫాస్ట్ అండ్ బెస్ట్ ప్లేసే కాకుండా తరతరాలకు చెప్పుకునేంత పేరు ప్రఖ్యాతల్ని సంపాదించింది. మిర్చి వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుని శ్రీమంతుడిగా చూపించాడు. గుడ్ కాజ్తో రూపొందిన శ్రీమంతుడు కమర్షియల్గా కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాక సొసైటీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. సొంతూరికి కొంత సేవ చేయాలి అని చెప్తూ విలేజ్ని అడాప్టింగ్ అనే సరికొత్త పాయింట్తో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్తో పాటు మహేష్ పర్ఫార్మెన్స్ హైలైట్గా నిర్మించబడ్డ శ్రీమంతుడు టాలీవుడ్లో టాప్ 2 మూవీగా ప్లేస్ పొందింది. అడల్ట్ కంటెంట్తో యూత్కి నచ్చే బూత్ సినిమాలు తీస్తాడు అనే ఓ టైప్ ఆఫ్ ఇమేజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ మారుతి 2015లో ఆ మరక చెరిపేసి ఎస్, మారుతి మంచి సినిమాలు కూడా తీయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. యంగ్ హీరో నాని పర్ఫార్మెన్స్ హైలైట్గా సైకలాజికల్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్గా భలే భలే మగాడువై తీశాడు మారుతి. మతిమరుపు ఉన్న కుర్రాడు ఆ ప్రాబ్లం వల్ల తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనే కాన్సెప్ట్కి కామెడీని యాడ్ చేసి ఓ మంచి మూవీని భలే భలే మగాడువై ద్వారా ఆడియన్స్కి అందించాడు మారుతి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియాతో పాటు యుఎస్లోనూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు తెచ్చిపెట్టింది. కాకతీయ సామ్రాజ్యపు వైభవాన్ని, రాణి రుద్రమదేవి గొప్పదనాన్ని ప్రేక్షకులకి తెలియచెప్పాలనే మంచి ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో తానే నిర్మాతగా మారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవిని ఫస్ట్ ఇండియన్ 3D హిస్టారికల్ ఫిల్మ్గా రూపొందించాడు గుణశేఖర్. రుద్రమగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాణుక్య వీరభద్రుడిగా రాణా వంటి స్టార్ కాస్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇళయరాజా, అజయ్ విన్సెంట్, తోట తరణి లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్తో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి గుణ రూపొందించిన రుద్రమదేవికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది, యుద్ధంలోనూ ప్రేమ ఉంటుంది అంటూ 2వ ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్లో మనుషుల మధ్య, వారి మనసుల మధ్య వేసుకున్న కంచెని తొలగించే ప్రయత్నం చేశాడు క్రిష్. 2వ ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని, ఆ కాలంలో మనుషుల మధ్య ఉన్న అంతరాలని అనుసంధానం చేస్తూ ఆ 2 బ్యాక్డ్రాప్లను ఈక్వల్గా నడిపిస్తూ అద్భుతమైన కథ రాసుకుని రొటీన్ సినిమాల కంచెతో తెంచాడు క్రిష్. కమర్షియల్గాను సక్సెస్ అయిన కంచె పలు అవార్డులను గెలవడం ఖాయం అంటున్నారు అభిరుచి గల ఆడియన్స్. టాలీవుడ్లో ప్రస్తుతం హర్రర్ కామెడీల హవా నడుస్తోంది. ఈ హర్రర్ కామెడీకి అవయవ దానం అనే మెసేజ్ని యాడ్ చేసి దానికి రియాలిటీ షో బ్యాక్డ్రాప్ని ఎంచుకొని బుల్లితెర యాంకర్ ఓంకార్ రాజుగారు గది తీశాడు. చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ని నవ్విస్తూ ఉత్కంఠతకి గురి చేస్తూ సూపర్ హిట్ అయింది. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో ఎక్కువ లాభం సంపాదించిన సినిమాగా రాజుగారు గది రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ప్రేమ కథల స్పెషలిస్ట్ సుకుమార్ నిర్మాతగా మారి తన శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వంలో కుమారి 21F తీశాడు. లవ్లో పడిన టీనేజ్ కుర్రాళ్ళు కొందరు తన ప్రేయస్కి తనతోనే ఫస్ట్ క్రషా లేక ఇంతకుముందు వేరే అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అనే సంఘర్షణకి గురవుతారు. ఆ సంఘర్షణే స్టోరీగా సెలెక్ట్ చేసుకొని డోస్కి మించిన డైలాగ్స్తో కళ్ళార్పకుండా చూసే టీనేజ్ అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా ప్రేమించడానికి మెచ్యూరిటీ కూడా ముఖ్యం అని చెప్పిన ఈ బోల్డ్ ప్రయత్నానికి యూత్ పెద్దపీట వేసి కలెక్షన్ల కనకవర్షం కురిపించారు. వీటితో పాటు సందీప్ కిషన్ బీర్వా, రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మామా, భలే మంచి రోజు లాంటి చిన్న సినిమాలు ప్రేక్షకాదరణతో పాటు పైసా వసూలు చేశాయి. రఘువరన్ బీటెక్, మయూరి లాంటి డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొత్తం మీద 2015లో బాహుబలి తెలుగు స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పింది. శ్రీమంతుడు కూడా చాలా మంచి ఆదరణ పొందింది. చిన్న సినిమాల కాన్సెప్ట్స్ నచ్చి కలెక్షన్లు కురిపించారు ప్రేక్షకులు. ఎంతోమంది నటులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు పరిశ్రమకి పరిచయం అయ్యారు. నిరాశ కలిగించే విషయం ఏంటంటే 2015లో చాలా సినిమాలు రిలీజ్ అవగా హిట్ అయింది కేవలం 15 సినిమాలు మాత్రమే. 2015లో వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే 2016లో రాబోయే సినిమాల సక్సెస్లతో పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకుందాం.